MTR Masala Abhiruchi, powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ కుముకుమలు. ఈ రోజు కుముకుమల్లో రాజుగారు ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉన్నారు. మరి ఆ రెసిపీ ఏంటో చూడాలి అంటే ఆ రెసిపీ ఏంటో రాజుగారిని అడిగేద్దామా? హాయ్ రాజుగారు. హలో అండి. సో ఈ రోజు కుముకుమల్లో ఏం చేయబోతున్నారు? కొత్తిమీర వడ కర్రీ. కొత్తిమీర వడ కర్రీ. సో అంటే ముందు కొత్తిమీర వడలు చేసుకుని తర్వాత కర్రీ చేసుకోవాలి. అంటే మనం ఇంత క్వాంటిటీ చేసుకున్నాం అనుకోండి, సో సగం స్నాక్స్కి వెళ్ళిపోతే సగం కర్రీకి వెళ్ళిపోతుంది అనమాట. సో వడలు చేసుకుని మిగిలిపోతే అప్పుడు ఈ డిష్ మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. కొత్తిమీర వడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొత్తిమీర వడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, శనగపిండి 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, సో ముందుగా ఏం చేసుకోవాలి? వడలా? ముందు వడలు చేసుకోవాలండి. సో ఇక్కడ నానబెట్టిన పచ్చనగపప్పు ఉంది కదా, కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. సో దానికంటే ఫస్ట్ ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఈ ప్రాసెస్ అయ్యేంతలో వేడి అవుతుంది. సో శనగపప్పు మనకు ఒక 1 అవర్ అట్లా నానితే సరిపోతుంది కదా? సరిపోతుందండి. సో దీన్ని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇక్కడ కొత్తిమీర అన్నాం కదండి, కొత్తిమీర మన క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వాడుతున్నాం దీంట్లో. ఓకే. సో టోటల్ గా మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది దీంట్లో. ఓకే. సరిపోతుంది కదా? రెడీ అండి. సో ఇప్పుడు మనకి కొత్తిమీర పేస్ట్ లా వాడేస్తే రాజు గారు కావాలంటే అది కొంచెం వాటరీగా అయిపోతుంది. ఓకే. కాబట్టి కొంచెం మనం అలా కొత్తిమీర ఆపలంగా వేసుకుంటేనే బెస్ట్. సో దీంట్లో మిక్సీ పట్టేసిన పచ్చనగపప్పు, సన్నగా తరిగిన అల్లం, కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర అండి. సో కొంచెం ఈ అడిషనల్ టేస్ట్ కూడా దీనికి యాడ్ చేస్తున్నాం. కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే సరిపడా ఉప్పు. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎస్ అండి. సో మామూలుగా అంటే ఇది మనం ఇలా కర్రీలా కాకుండా ఒక స్నాక్ లా కూడా తీసుకున్నా కొంచెం వెరైటీగా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ లో. సో ఇది జాక్ పాట్ అన్నమాట. ఒక వంటలో 2 వంటలు నేర్చుకున్నట్టు కొత్తిమీర వడలు నేర్చేసుకోవచ్చు, దాంతో వడ కర్రీ కూడా నేర్చుకోవచ్చు. ఎస్. సో మనకి పెద్దగా వాటర్ ఏమంత అవసరం ఉండదండి. సో దీంతోనే మనం వడలు చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఎస్. చిన్నగా చేస్తున్నాను, అంటే మన కర్రీలో వేసుకోవడానికి. ఓకే. కొద్దిగా ఆయిల్, ఇంకా మనం మళ్ళీ కట్ చేయాల్సిన అవసరం లేదు. వడ అలాగే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇలా చేసేసుకోవచ్చు మనం. ఓకే. సో అదే కొంచెం స్నాక్ లా చేసుకునే మాట ఉంటే కొంచెం పెద్ద సైజులో రెగ్యులర్గా మనం వడ చేసుకునే సైజులో చేసేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కనపడడానికి ఇలా చిన్నగా చేసి ఇచ్చిన వాళ్ళు బాగా ఇష్టపడతారు వాళ్ళు. ఓకే. సో ఇలా కావాల్సిన మనం ముందుగా వేసేసుకొని రెడీ పెట్టేసుకోవాలి, అంటే గ్రేవీ రెడీ చేసుకోకుంటే ముందు. ఓకే. సో ఈ వడలన్నీ కూడా 2 వైపులా చక్కగా కాలిపోతే సర్వ్ చేసేసుకోవడం. అప్పుడు మనం గ్రేవీలో యాడ్ చేసుకుంటాం గ్రేవీ రెడీ అయిన తర్వాత. ఓకే. సో వడలు కొంచెం వేగుతూ ఉంటాయండి. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా అందరూ సహజంగా కోరుకునేది ఏంటంటే అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి, చర్మం బాగుండాలి, తెల్లగా ఉండాలి, అలాగే క్లీన్గా ఉండాలి, అందంగా ఉండాలి. ఇలా
మరి ఇలాంటప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా చేస్తూనే ఉండాలి కదా. అందుకే క్యారెట్ని గుజ్జులాగా చేసుకుని అందులో తాజా వెన్న అంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుని ఇవి రెండింటిని కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖము మెడ అంతా అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీరు కోరుకున్నట్లుగానే చర్మం కాంతివంతంగా, అందంగా, ఆకర్షణీయంగా తయారవుతుంది. చిట్కా చూసాం కదా. సో వడలు ఇంకొంచెం వేగాలి కదా రాజు గారు? కొంచెం వేగాలండి. ఇది అటువైపు మార్చేసుకుని కర్రీ స్టార్ట్ మనం కర్రీ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్, ఓకే, ముందుగా ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి. ఇంకా దీనికి పోపేం అక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదండి. సో గ్రేవీలా చేస్తున్నాం కదా, సో ఈ ప్రాసెస్లో బాగుంటుంది. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం వేగిన తర్వాత సో ఇక్కడ టమాటో బేస్ తీసుకుంటున్నాం. ఓకే, టమాటో ప్యూరియా. ఎస్. సో అది అన్నిటి కూడా బాగా సెట్ అవుతుంది అది. సో బేసికలీ వడ కర్రీస్ లాంటి వాటిలో చాలా బాగుంటుంది కదా టొమాటో. మసాలా బేస్ కాకుండా, ఎందుకంటే మనకు ఆ వడాలు కానీ లేదా పునుగులు ఇలాంటివి కర్రీ చేసుకున్నప్పుడు సో సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ అవి కొంచెం హెవీగానే ఉంటాయి. అవును, పైగా ఇవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి గ్రేవీని అంతా. ఆ వడ తింటున్నప్పుడు కూడా మనకి ఆ టొమాటో పులుపు మొత్తం తెలుస్తుందండి. దీంట్లో టొమాటో పేస్ట్, సో టొమాటోస్ ఉడికించి పేస్ట్ చేసేసుకున్నాం. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ కుకింగ్ ప్రాసెస్లో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లోనే గ్రేవీకి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే, వాటర్ కావాలా రాజు గారు? సో కొంచెం ఇది మనం పసుపు కారం వేసామండి, ఇది కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మనకు. సో ఇప్పుడు ఆ వడలు కూడా యాడ్ చేస్తాం. సో ఈ కన్సిస్టెన్సీలో మనం యాడ్ చేస్తే అది మొత్తం డ్రైగా అయిపోతుంది. అవును, కాబట్టి కొంచెం లిక్విడ్గా చేసుకుని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అవి పీల్చుకున్న తర్వాత గ్రేవీ మనకు కావాల్సినట్టుగా మిగిలిపోతుంది. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సో వడలు కూడా యాడ్ చేసేద్దామా. సో కొత్తిమీర వడలు కాబట్టి మనకు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా వడల్లో తెలుస్తూ మధ్యలో టొమాటో ఆ గ్రేవీతో బాగుంటుంది. సో ఇంకా వడలు వేసుకున్నాక ఇమీడియట్ గా స్టవ్ ఆపేసుకోవాలి కదా రాజు? సర్వ్ చేసుకోవాలి. ఎక్కువసేపు మరీ పెట్టేసుకుంటే బాగా నానేసి దీంట్లో కలిసిపోతాయండి. అవును. ఓకే, సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, కొత్తిమీర వడకరైనా కొంచెం కొత్తిమీర ఉండాల్సిందే. ఓకే, కొత్తిమీర వడకరి రెడీ. గుమగుమలాడిపోతోందండి కొత్తిమీర వడకర్రీ. టేస్ట్ చూసేద్దాం, బట్ దానికన్నా ముందు దీని తయారీ విధానం మరోసారి. కొత్తిమీర వడకర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, కొత్తిమీర, జీలకర్ర, శనగపిండి, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వడలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర వడ కర్రీ రెడీ. కొత్తిమీర వడ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తానండి. ఆ వడలో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది అండి. టమాటో
టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్ గా సెట్ అయింది రాజు గారు. సో అంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ గ్రేవీకి వచ్చింది, ఆ వడ కూడా ఏంటంటే మొత్తం ఆ గ్రేవీని కూడా బాగా పట్టేసింది. అవును. So, సో రైస్ కానీ ఎనీథింగ్, చపాతీ కూడా అంటే కొంచెం అలా ముక్కల్లా పెట్టుకొని తినడానికి కూడా ఇది కంఫర్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది. అండ్ వడలు నార్మల్ గా కాకుండా కొత్తిమీర ఫ్లేవర్ తో చేయడం వల్ల మనకు ఆ డిష్ అనే దానికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది. ఎస్, సూపర్ రాజు గారు. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ రోజుల్లో బీపీ షుగర్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా మందికి ఈ బీపీ షుగర్ అనేవి తొందరగానే వచ్చేస్తున్నాయి. వాటితోనే సహజీవనం చేయాల్సి వస్తూ ఉంది. మరి ఇలాంటప్పుడు బీపీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మందులు ఎలాగూ వాడుతూ ఉంటారు, అలాగే కొన్ని రకాల చిట్కాలు కూడా ఫాలో అయితే కొద్దిగా ఉపశమనంగా ఉంటుంది. అదే గోధుమ నూకని జావలాగా చేసుకుని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే బీపీ చాలా వరకు అదుపులో ఉంటుంది.